హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి, ఎగ్ రోల్. ఈ ఎగ్ రోల్ని పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఇవ్వచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఎగ్ రోల్ తయారు చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను ప్రిపేర్ చేసిన ఎగ్ రోల్స్ కోసం గోధుమ పిండిని తీసుకున్నాను కదండి. ఆ గోధుమ పిండి వచ్చేసి బయట షాప్లో కొన్నది కాకుండా అచ్చంగా గిరినీలో పట్టించుకొచ్చిందండి. అన్నీ వేసి పట్టుకొచ్చాను. లైక్ రాగులు, సజ్జలు, జొన్నలు అలా అన్నీ వేసి, సోయాబీన్స్ అలాంటివన్నీ కూడా వేసి గిర్నీలో అయితే పట్టుకొచ్చిన పిండి అండి. సో ఎగ్ రోల్స్ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ కొట్టి వేస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఇలా ఎగ్ కొట్టి వేసిన తర్వాత కొద్దిగా చిటికడంతా మిరియాల పొడి, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు, అలాగే సాల్టు రుచికి సరిపడా, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగా ఆమ్లెట్ పెనాన్ని పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోండి. మనకి పక్కన ఆమ్లెట్ తయారవుతూ ఉంటుందండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పెనం మీద మనం చపాతీలని కాల్చుకుందాం. ఆల్రెడీ మనం చపాతీని పిండి కలిపేసుకొని నేను చపాతీలాగా ఒత్తేసి తీసుకున్నానండి. మామూలుగా మనం చపాతీలను ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పెనం మీద చపాతీని కాల్చుకోవాలి. ఇటుపక్క మనకి ఆమ్లెట్ కూడా రెడీ అయిపోతుంది. ఇక చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ చపాతీ అనేది కాస్త అటు ఇటు ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆమ్లెట్ కూడా ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. సో రెండొక వైపు తిప్పి వేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చపాతీ ఈ విధంగా రెండు వైపులా కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ని చపాతీ పైన ఈ విధంగా వేసేసుకోండి. చపాతీ పైన యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి రివర్స్లో కూడా వేసేసుకొని ఇటువైపు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి టర్న్ చేసేసుకొని ఇందులోకి మీకు ఇష్టం ఉంటే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఓన్లీ ఆనియన్ మాత్రమే వేస్తున్నాను. ఎగ్ ఆమ్లెట్కి అలాగే ఈ విధంగా చపాతీ రోల్లోకి ఓన్లీ మనం ఆనియన్స్తో తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రోల్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేను ఇక్కడ మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. చపాతీ పెనం మీద చపాతీని కాల్చుకోవాలి. ఇక చూపిస్తున్నాను చూడండి, ఆమ్లెట్ని కూడా వేసేసాను. ఇలా రెండు వైపులా కూడా కాస్త ఫ్రై అయ్యేలోపు మనకి చపాతీ కూడా రెండు వైపులా కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ కూడా చక్కగా చపాతీని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీని మనం దానిపైన ఆమ్లెట్ వేసేసుకోవాలి. ఆమ్లెట్ వేసిన తర్వాత ఒకవైపు టర్న్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు కాల్చుకోవాలి. ఇప్పుడు రెండొక వైపు టర్న్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆనియన్ ముక్కల్ని వేసేసుకోండి. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ కదండి. సో ఈ విధంగా చపాతీలని రోల్ చేసేసుకోవడమే. చాలా హాట్గా ఉందండి. సో చేతులు కాలిపోతున్నాయి. ఇదే విధంగా మొత్తం రోల్స్ అన్నింటినీ కూడా చేసేసుకోండి. మీకు కావాల్సినన్ని చేసేసుకోవచ్చు. సో మనకి ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. సెకండ్ది కూడా. సో ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇక్కడ నేను అన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్ రోల్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి కట్ చేస్తే మనకి పిల్లలకి చూడడానికి కనువింపుగా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పిల్లలకి మరింత నచ్చడానికి కాస్త పక్కన సాస్ వేసి ఇవ్వండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ ఎగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.